ఓం శ్రీం హ్రీం క్లీం వారాహ్య నమః. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. శ్రీ వారాహ్య అమ్మవారి నవరాత్రుల్లో 6వ రోజైన షష్ఠి నవరాత్రికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ పవిత్రమైన రోజుని అమ్మవారి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించి మనసు ప్రశాంతంగా చేసుకొని భక్తితో అమ్మవారి నామాన్ని స్మరించుకుందాం. జై వారాహి మాత, జై జై వారాహి మాత. ఈరోజు ప్రసాదం కింద నేను కొబ్బరి హల్వా చేస్తున్నానండి. 1 కప్పు కొబ్బరి తురుము కానీ మిక్సీ పట్టింది కానీ తీసుకొని దానిలో 3/4 కప్పు బెల్లం, లేదు మీకు కొంచెం స్వీట్ ఇంకా ఎక్కువ కావాలి అంటే 1 or 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవచ్చండి. అవన్నీ కలిపి మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా వెన్నలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అది తీసేసుకొని నెక్స్ట్ మనం మిక్సీ ఏదైతే పట్టుకున్నామో ఆ పేస్ట్ని అంతా వేసి నెమ్మదిగా కదుపుతూ అడుగంటకుండా సిమ్లో పెట్టి నెమ్మదిగా కదుపుతూ ఉండాలండి. అలా వచ్చేలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కదుపుతూ ఉంటే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అది కొబ్బరి హల్వా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం పూజా విధానం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని క్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనకు ఎంతో సంపద ఉన్నా, ఎంత పేరు ఉన్నా మనసులో ప్రశాంతత లేకపోతే ఆ జీవితంలో ఆనందం ఉండదు. కానీ ఒక చిన్న దీపం ముందు కూర్చుని మనస్ఫూర్తిగా దేవుని స్మరించినప్పుడు మనసులో ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. అదే భక్తి శక్తి, అదే అమ్మవారి కరుణ. ఈరోజు మనం అమ్మవారిని పిలుస్తూ ఇలా ప్రార్థిద్దాం. అమ్మ వారాహి, మా ఇంటికి రామ్మ, మా హృదయంలో నివసించమ్మ, మా కుటుంబాన్ని కాపాడమ్మ. అమ్మవారిని మనసులో ఆహ్వానించండి. పూజా స్థలంలో ఉన్న అమ్మవారి రూపాన్ని చూస్తూ ఆమె కరుణామయమైన చూపు మనపై ఉందని భావించండి. మనసులోని బాధలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. మన భయాలను అమ్మవారికి అప్పగించండి. మన కోరికలను అమ్మవారికి చెప్పండి. ఎందుకంటే తల్లి ముందు పిల్లవాడు తన బాధను దాచుకోడు. అలాగే మనం కూడా అమ్మవారి ముందు ఏదీ దాచాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఆరాధిస్తున్నది షష్ఠి తిథి. షష్ఠి అంటే 6వ రోజు. 6 అనే సంఖ్యకు ఎంతో గొప్ప ఆధ్యాత్మికత భావం ఉంది. మనిషి జీవితంలో 6 ప్రధాన అంతర్గత శత్రువులు ఉంటాయని మన ఆధ్యాత్మిక సాంప్రదాయం చెబుతుంది. అవి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యాలు. ఇవి బయట ఉన్న శత్రువులు కావు, మనలోనే పుడతాయి. మన కోపం మన ప్రశాంతతను దూరం చేస్తుంది. మన లోభం మన సంతృప్తిని దూరం చేస్తుంది. మన మోహం మన వివేకాన్ని దూరం చేస్తుంది. మన అహంకారం మన సంబంధాలను దూరం చేస్తుంది. మన అసూయ మన ఆనందాన్ని దూరం చేస్తుంది. అందుకే షష్ఠి రోజున అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మ నా అంతరంగంలోని చెడు గుణాలను తొలగించు, మంచి ఆలోచనలు నాలో పెంచు అని కోరుకుందాం. మన జీవితంలో నిజమైన విజయం ఏంటి? ఇతరులపై గెలవడం కాదు, ముందుగా మనపై మనం గెలవడం. మన కోపంపై గెలవడం, మన భయంపై గెలవడం, మన నిరాశపై గెలవడం. ఈ అంతర్గత విజయానికి అమ్మవారి శక్తి మనకు తోడుగా ఉండాలి. ఓం వారాహ్యే నమః. వారాహి అమ్మవారి శక్తి స్వరూపిణి. ఆమెను ధైర్యానికి ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. అమ్మవారి రూపాన్ని చూసినప్పుడు మనకు ఒక విషయం గుర్తుకు రావాలి. భయం ఎంత పెద్దదైనా దైవ విశ్వాసం దానికంటే గొప్పది. జీవితంలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. కానీ సమస్యలు మనకు కనిపిస్తాయి, కానీ కొన్ని మనసులో ఉంటాయి. కొన్ని బాధలు మనం ఎవ్వరికీ చెప్పలేం. బయటకు నవ్వుతూ ఉన్నా లోపల ఎంతో బాధ ఉండవచ్చు. అలాంటి సమయంలో అమ్మవారి నామస్మరణ మనం ఒక బలంగా మారుతుంది. అమ్మవారిని పూజించడం అంటే కేవలం పూలు సమర్పించడం కాదు, మనలోని ధైర్యాన్ని మేల్కొల్పడం, మనలోని నమ్మకాన్ని పెంచడం, మనలోని మంచితనాన్ని గుర్తించడం. అమ్మవారు మనకు ఇలా చెప్తున్నట్లు భావించండి. నీవు ఒంటరిగా లేవు. నీ ప్రతి అడుగులో నా ఆశీర్వాదం ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా మన నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే భక్తి ఉన్న చోట భయం ఎక్కువ కాలం నిలవదు. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా దీపం వెలిగించుకుంటాం. లవంగం మీద పువ్వు ఒత్తి పెట్టుకొని తర్వాత మనకు నచ్చిన ప్రసాదాలను సమర్పించుకోవచ్చు. అమ్మకి ఎర్రటి పండ్లు నేలలో ఉండేవంటి ఇష్టం కాబట్టి నేను పైనాపిల్, పొమగ్రానేట్ అండ్ ఒక మామిడి పండు, దాంతోపాటు మనం చేసిన కొబ్బరి హల్వా నైవేద్యంగా సమర్పించానండి. ఇప్పుడు అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాం కదా, ఈ దీపం మన జీవితంలోని అజ్ఞాన చీకటిని తొలగించాలి, మనసులోని భయాన్ని తొలగించాలి, ఇంట్లోని ప్రతికూలతను తొలగించాలి.
దీపం జ్యోతే పరబ్రహ్మ దీపం జ్యోతే జనార్దన దీపో హారతు మే పాపం దీపో జ్యోతిర్నమోస్తుతే అని ఒకసారి మనసులో స్మరించుకొని ఈ చిన్న దీపంలో మనం ఒక గొప్ప సందేశాన్ని చూడవచ్చు. చీకటి ఎంత ఎక్కువైనా దీపం తన వెలుగును ఆపదు. అలాగే మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా మన ఆశను ఆపకూడదు. ఒక మంచి మాట, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న సహాయం, ఒక చిన్న నమ్మకం ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. అమ్మ, మా ఇంట్లో ఈ దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి, మా కుటుంబంలో ప్రేమ ఉండాలి, మా ఇంట్లో నవ్వులు ఉండాలి, మా మనసులో ప్రశాంతత ఉండాలని ఒకసారి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలను సమర్పిద్దాం. పువ్వు ఎంత అందంగా ఉంటుందో అది ఎక్కువ కాలం నిలవదు. అందుకే పువ్వు మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. జీవితం కూడా తాత్కాలికమే. మనకు ఉన్న సమయాన్ని ప్రేమతో గడపాలి, మంచుతో గడపాలి, ఇతరులకు ఉపయోగపడేలా గడపాలి. అమ్మవారికి పుష్పం సమర్పిస్తూ ఇలా చెప్పుకుందాం. అమ్మ, నా హృదయాన్ని కూడా ఈ పువ్వులా పవిత్రంగా ఉంచు. మనలో ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. మన మాటల వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. మన చేతుల వల్ల ఎవరికి అయినా సహాయం కలగాలి. అదే అమ్మవారికి నిజమైన పుష్పార్చన. అమ్మవారికి ఒక భక్తి కథ ఆయన జీవిత సందేశం కూడా తెలుసుకుందామండి. ఒక చిన్న గ్రామంలో ఒక భక్తురాలు ఉండేది. ఆమె జీవితం చాలా సాధారణమైనది. ఆమెకు పెద్ద సంపద లేదు, పెద్ద పూజలు చేసే అవకాశం లేదు. కానీ ఆమెకు ఒకటి ఉంది, అమ్మవారిపై అచంచలమైన నమ్మకం. ప్రతిరోజు ఉదయం ఆమెకు ఒక చిన్న దీపం వెలిగించేది. ఆమెకు తెలిసిన ప్రార్థన ఒకటే, అమ్మా నన్ను నడిపించు. ఒకరోజు ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆమె చాలా బాధపడింది. అమ్మవారి ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఇలా అనింది, అమ్మ, నాకు దారి కనిపించడం లేదు. ఆ రోజు ఆమెకి ఎలాంటి అద్భుతం జరగలేదు. కానీ మరుసటి రోజు ఆమె మనసులో ఒక చిన్న ధైర్యం కలిగింది. ఆమె తన సమస్యలను ఒక్కొక్కటిగా ఎదుర్కోవడం ప్రారంభించింది. కొంతకాలం తర్వాత ఆమె తన జీవితాన్ని తానే మార్చుకుంది. అప్పుడు ఆమెకు అర్థమైంది, అమ్మవారు బయట నుంచి వచ్చి తన సమస్యలకు పరిష్కరించలేదు. అమ్మవారు తనలోని శక్తిని మేల్కొల్పింది. ఇదే దైవానుగ్రహం. అమ్మవారు మనకి ఎప్పుడు సమస్యలు రాకుండా చేయకపోవచ్చు, కానీ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. వారాహి అమ్మవారి శక్తి ప్రతి మహిళలోనూ ఉంది. ఒక తల్లి తన పిల్లల కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతుంది. ఒక భార్య తన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఇలా కుమార్తె రూపంలో అలా అన్నీ చేయగల శక్తి మనకి ఇస్తుంది. అందుకని ఇలా నా పూజని కంప్లీట్ చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వి విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ చివరిగా జై ఓం వారాహే నమః, శ్రీ వారాహి అమ్మవారికి జై, జై జై వారాహి మాత అని స్మరించుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ, మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలి. ఓం శాంతి.